హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఊహించుకోండి. టైం తెల్లవారి 2 అవుతుంది. ఒక చీకటి గదిలో తన ఎదురుగా ఉన్న కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ ని చూస్తూ ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను సాధారణ వ్యక్తి కాదు, అలాగే అతను చూస్తుంది రాజాసాబ్ మూవీ కూడా కాదు. అతను చూస్తుంది ఏంటంటే తన దేశం నుండి కొన్ని వేల మైళ్ళ దూరంలో తన దేశ సైనికులు చేస్తున్న ఒక మిలిటరీ ఆపరేషన్ యొక్క లైవ్ ఫీడ్. అతను చూస్తుంది ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇంటర్నేషనల్ లాస్ ని, అమెరికా యొక్క శక్తి పరిమితుల్ని పూర్తిగా మారుస్తుంది. అదే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో కిడ్నాప్. దీనికి అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఈ వీడియోలో మనం అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ని ఎలా కిడ్నాప్ చేసింది అండ్ దీని ద్వారా ప్రపంచ దేశాలకు ఎటువంటి మెసేజ్ని పంపిందో క్లియర్గా చూద్దాం. ఈ మొత్తం ఆపరేషన్ని క్లియర్గా అర్థమవడం కోసం 4 పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. మోడర్న్ హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్ ఆపరేషన్గా చెప్పుకుంటున్న వెనిజులా అటాక్ ఎలా జరిగిందో తెలుసుకునే ముందు అసలు ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసుకుందాం. ఈ ఆపరేషన్ వెనిజులా రాజధాని అయిన కరకస్ సిటీలో జరిగింది. నగరం నిద్రిస్తున్న సమయంలో అమెరికన్ హెలికాప్టర్స్ రాడార్లో కనిపించకుండా ఉండడానికి కేవలం 100 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెనిజులా భూభాగంలోకి ప్రవేశించాయి. దీనికంటే ముందే కార్కస్ సిటీ పవర్ గ్రిడ్ పై అమెరికా సైబర్ అటాక్ చేసి సిటీ మొత్తం పవర్ కట్ చేసింది. ఒక్కసారిగా నగరం మొత్తం చీకటి అయిపోయింది. అక్కడ ప్రజలకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మరోవైపు ఈ హెలికాప్టర్స్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఇంటిపైకి చేరుకున్నాయి. డెల్టా ఫోర్స్ కమాండోస్ తాళ్ల సహాయంతో మదురో ఇంటిపై కప్పుపై ల్యాండ్ అయ్యారు. ఒక చిన్న కిటికీ నుంచి వాళ్ళు మదురో ఇంటి లోపలికి ఎంటర్ అయ్యారు. మదురో తన జీవితం 5 నిమిషాల్లో ఎలా మారిపోతుందో తెలియక చాలా ప్రశాంతంగా తన బెడ్రూమ్ లో పడుకున్నాడు. డెల్టా ఫోర్స్ కమాండోస్ నెమ్మదిగా మదురో బెడ్రూమ్ లో కూడా ఎంటర్ అయ్యారు. మదురో నిద్ర లేచి ఈ కమాండోస్ ని చూసి భయపడి తన స్టీల్ రీఎన్ఫోర్స్డ్ సేఫ్ రూమ్ వైపు పరిగెత్తాడు. సరిగ్గా ఇటువంటి సిచ్యువేషన్స్ కోసమే ఈ రూమ్ ని నిర్మించారు. మదురో రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అతను కొన్ని సెకండ్లు ఆలస్యం చేశాడు. మదురో లోపలికి వెళ్లి డోర్ లాక్ చేయడానికి ముందే కమాండోస్ అతన్ని పట్టుకున్నారు. కేవలం 5 నిమిషాలు. డెల్టా ఫోర్సెస్ మదురో ఇంటిలోకి ప్రవేశించిన క్షణం నుంచి వెనిజులా అధ్యక్షుడు అమెరికా కస్టడీలోకి వెళ్లడానికి పట్టిన సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఇది టీవీలో షో చూస్తున్నట్లే ఉంది అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడు తన బెడ్రూమ్ లో కిడ్నాప్ చేయబడటం, మరో దేశ అధ్యక్షుడు దాన్ని సినిమా చూసినట్టు చూడటం. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మదురోని యుఎస్ఎస్ ఐవోజిమా షిప్ లోకి, ఆ తర్వాత గ్వాంటనామా బేకి అండ్ ఫైనల్ గా న్యూయార్క్ కి షిఫ్ట్ చేశారు. సంఖ్యలతో ఉన్న ఒక దేశ అధ్యక్షుడి ఫొటోస్ ఇంటర్నెట్ లో రిలీజ్ అయ్యాయి. ప్రపంచం అసలు ఏమాత్రం ఊహించని న్యూస్ తో నిద్రలేచింది. Last night and early today, at my direction, conducted an extraordinary military operation to bring outlaw dictator Nicolas Maduro to justice. Long-time president is out of power. In a midnight operation called Absolute Resolve, the US arrested Nicolas Maduro from the heart of Caracas. ఈ న్యూస్ చూసిన అన్ని దేశాల నాయకుల మైండ్ లో కేవలం 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, అమెరికా ఎందుకు ఇలా చేసింది? మరొకటి, వెనిజులా అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఈ ఆపరేషన్ కేవలం ఒక్క రాత్రిలోనే జరగలేదు. దీని ప్లానింగ్ 2025 ఆగస్టులో స్టార్ట్ అయింది. సరిగ్గా ఈ అటాక్ 5 నెలల ముందు మదురో గురించి ప్రతి చిన్న విషయాన్ని ట్రాక్ చేయమని CIA ఒక సీక్రెట్ టీమ్ ని వెనిజులాకి పంపింది. అతను ఎక్కడుంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం తింటాడు, చివరికి అతని పెట్స్ అంటే పెంపుడు జంతువుల వివరాలు కూడా సేకరించారు. వీటితో పాటు వీరికి వెనిజులా గవర్నమెంట్ లోపల ఒక స్పై ఉన్నాడు. అతను రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడు. నవంబర్ 2025 ట్రంప్ డైరెక్ట్ గా మదురోకి కాల్ చేశాడు. ట్రంప్ మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. అదేంటంటే అధికారాన్ని వదిలి దేశం విడిచి వెళ్ళిపో, అదే నీకు మంచిది. కానీ మదురో దీనికి ఒప్పుకోలేదు. సరిగ్గా ఇక్కడి నుంచే మ్యాటర్ చాలా క్రేజీగా మారింది. కెంటకీలో అమెరికన్ ఫోర్సెస్ మదురో ఉంటున్న ఇల్లు లాంటి ఎగ్జాక్ట్ ఒక ఇల్లుని నిర్మించారు. ఎందుకంటే డెల్టా ఫోర్సెస్ దీనిపై కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేయడానికి. ఒక పక్కన అమెరికన్ ఫైటర్ జెట్స్, డ్రోన్స్ వెనిజులాని అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఫైనల్ గా డిసెంబర్ 25, 2025 అంటే క్రిస్మస్ రోజున ట్రంప్ ఆపరేషన్ కి ఓకే చెప్పాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, క్రిస్మస్ రోజున ఎందుకు అని. ఎందుకంటే ఆ టైంలో వెనిజులా సైనికులు సెలవుల్లో ఉంటారు, కౌంటర్ అటాక్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు ఆపరేషన్ జరగలేదు, భారీ తుఫాను కారణంగా ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. ఫైనల్ గా జనవరి 2, 2026 వాతావరణం అనుకూలించింది. రాత్రి 10:46 ట్రంప్ ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చాడు. 150కి పైగా యుద్ధ విమానాలు 20 వేరువేరు ఎయిర్ బేసెస్ నుంచి టేక్ ఆఫ్ అయ్యాయి. తర్వాత వెంటనే సైబర్ అటాక్ స్టార్ట్ అయింది. కార్కాస్ సిటీ మొత్తం చీకటయ్యింది. ఎయిర్ స్ట్రైక్ చేసి రాడార్ సిస్టమ్ ని పేల్చేశారు. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటలకి హెలికాప్టర్స్ మదురో ఇంటిపైకి చేరుకున్నాయి. కేవలం 5 నిమిషాల్లో మదురోని బంధించారు. అమెరికా నిజంగా ఎందుకు ఇలా చేసింది? ట్రంప్ ఏమన్నారంటే ఇదంతా ప్రజాస్వామ్యం కోసం ఇంకా మానవ హక్కుల కోసమేనని చెప్పాడు. చివరికి మదురోపై అధికారికంగా డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు కూడా చేశాడు. కానీ నిజమేంటంటే వెనిజులా ప్రధానమైన డ్రగ్ ప్రొడ్యూసర్ కాదు, అది కేవలం ఒక ట్రాన్సిట్ పాయింట్ మాత్రమే. అసలు కారణమైతే అమెరికా కొలంబియా, మెక్సికో ఇంకా గుటేమాలాపై దాడి ఎందుకు చేయలేదు? ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ న్యూస్ ప్రకారం అమెరికాకి ఎక్కువ డ్రగ్స్ వచ్చేది ఈ దేశాల నుండే. వీటన్నిటినీ క్లియర్గా చూస్తే డ్రగ్స్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అని మనకు అర్థమవుతుంది. మరి అసలు కారణం ఏంటి? దీని అంతటికి అసలు కారణం ఆయిల్. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా 303 బిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే కూడా చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే USA, ఇరాన్ కంటే కూడా ఎక్కువ. ప్రపంచం మొత్తంలో 5వ వంతు ఆయిల్ ఇక్కడే ఉంది. అలాగే వెనిజులా ఆయిల్ చాలా డిఫరెంట్. ఇది హెవీ అండ్ సోర్ గా ఉంటుంది. డీజిల్ అండ్ తార్ తయారీకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక అమెరికన్ ఆయిల్ చాలా స్వీట్ గా, లైట్ గా ఉంటుంది. ఇది పెట్రోల్ తయారీకి చాలా మంచిది. అమెరికాలో చాలా రిఫైనరీస్ వెనిజులా ఆయిల్ ని శుద్ధి చేయడానికి మాత్రమే నిర్మించబడ్డాయి. 1999లో హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడు అయ్యాక చమురు నిల్వలపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రకటించింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని అమెరికా సహించలేకపోయింది. ఆపరేషన్ జరిగిన తర్వాత రోజు ట్రంప్ ఏమన్నాడంటే ఇది అమెరికా హిస్టరీలోనే పెద్ద దొంగతనం, మన దేశం నుండి ఆయిల్ ని లాక్కున్నారు అని. వెనిజులా తన సొంత ఆయిల్ తో బిజినెస్ చేస్తుంటే ట్రంప్ దీన్ని దొంగతనం అంటున్నారు. ప్రస్తుతం వెనిజులా మొత్తం ఆయిల్ లో 63% ఆయిల్ ని చైనా మాత్రమే కొంటుంది. అందుకే అమెరికా భరించలేకపోతుంది. ఇవన్నీ చూస్తేనే మనకి అర్థమవుతుంది అసలు ఈ ఆపరేషన్ ఎందుకు చేశారో అని. ఈ ఆపరేషన్ గురించి న్యూస్ రాగానే ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్ వంటి దేశాలు దీన్ని ఇంటర్నేషనల్ లాస్ కి విరుద్ధమని ఖండించాయి. UN సెక్రటరీ జనరల్ కూడా ఇది ప్రమాదకరమైన చర్యగా పేర్కొన్నారు. అలాగే రష్యా, చైనా దేశాలు దీన్ని న్యూ ఏజ్ కొలోనియలిజం అని అన్నారు, అంటే కొత్త రకపు వలసవాదం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది చట్టబద్ధమైన చర్యేనా అని ఆలోచిస్తున్నాయి. దీనికి సరైన సమాధానం కాదు అని చెప్పాలి. ఎందుకంటే అమెరికా రాజ్యాంగ ప్రకారం యుద్ధానికి కాంగ్రెస్ ఆమోదం ఉండాలి, కానీ ట్రంప్ దీన్ని తీసుకోలేదు. UN చార్టర్ ఆర్టికల్ 2/4 ప్రకారం ఏ దేశం మరో దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు. అమెరికా లాంటి దేశాలు ఇలా చేస్తే ఇక మిగిలిన దేశాలు అంటే చైనా లేదా రష్యాలు కూడా ఇలాగే చేస్తాయి. వీటితో పాటు ట్రంప్ కొలంబియా, క్యూబా, మెక్సికో లాంటి దేశాలను కూడా హెచ్చరించారు. ఇప్పుడేమో గ్రీన్లాండ్ ని కూడా తీసుకుంటాను అని అంటున్నాడు. ఒక పక్క ఇండియా రష్యా ఆయిల్ ని కొనడం ఆపకపోతే టారిఫ్స్ ని పెంచుతామని బెదిరిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మదురో మంచి నాయకుడా కాదా అని పక్కన పెడితే అతను ఒక దేశ అధ్యక్షుడు. ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి కిడ్నాప్ చేయడం అనేది న్యాయమేనా? అంతర్జాతీయ చట్టాల కంటే బలవంతుల మాటలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అనే పరిస్థితి త్వరలో రాబోతుందా? ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.